నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చ్ 29వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయాలు అయితే తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోపై నమో లక్ష్మి అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మనోభీష్టం అనేది రేపటి రోజున సిద్ధిస్తుంది. మీరు మనసు పెట్టి చేసే ప్రతి పని కూడా విజయాన్ని మీకు అయితే అందజేస్తుంది. ప్రతిభతో గౌరవం అనేది పెరుగుతుంది. ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒత్తిడిని మీరు తట్టుకొని ప్రశాంతంగా ఆలోచిస్తే మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆత్మబలం మిమ్మల్ని రక్షిస్తుంది. వినోదాల్లో మీరు అయితే రేపటి రోజున పాల్గొనే సూచనలు ఉంటాయి. రేపటి రోజున వీరికి బంధుమిత్రులతో ఉండే వివాదాలు కూడా తొలగిపోయేందుకు అవకాశం చక్కగా కనిపిస్తోంది. దూరం అయినటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరవుతారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ ప్రవర్తన ద్వారా నూతన పరిచయాలు కూడా స్నేహితులుగా మలుచుకుంటారు. మీకు ఉండే ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థికంగా వృద్ధి చేకూరుతుంది. అనవసర ఖర్చుల నుండి మీరు బయటపడతారు. అదేవిధంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండి వాటి నుండి మీరు విముక్తులు పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి. ఆస్తులు మీకు కలిసి వస్తాయి. అలాగే మిమ్మల్ని ముందు ఉంచి కొంతమంది మోసం చేసేవాళ్ళు మీకు క్షమాపణ కోరుతారు. అనవసరంగా మీ డబ్బుని వృధా చేయించిన వాళ్ళు మీకు డబ్బులను తిరిగి చెల్లిస్తారు. వృషభ రాశి వారికి వ్యాపారపరంగా చూస్తే కొన్ని పనులలో మీకు నిరాశ కలుగుతుంది. కానీ ఆలస్యంగా అయినా కానీ మీ పనులను మరుసటి రోజుకే పూర్తి చేసుకుంటారు. మీ మనస్సుకు అది ఊరట కలుగుతుంది. అలాగే వ్యాపారంలోనూ అనుకున్న విధంగా ఉండే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు అనుకున్నట్లుగా టైంకి ఆ పనులను అయితే పూర్తి చేస్తారు. అలాగే మీరు రేపటి రోజున బాధ్యతగా కొత్త బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. వృషభ రాశి వ్యక్తులు 10 మందిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడేది కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేదంటే మీ మాటల ద్వారా మనస్పర్ధాలు ఎదురవుతాయి. రేపటి రోజున కుటుంబ సభ్యులతో ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి. ఇక అలాగే ఎవరికి కూడా రేపటి రోజున మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను మాత్రం చర్చించకూడదు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటం కోసం రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు శ్రీ మానసాదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్లి దర్శిస్తే మీకు ఉండే ఇబ్బందులు తొలగుతాయి. మీకు మరింత శుభప్రదంగా మారుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.